ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ఎన్నికలలో కొత్త వారికి పెద్దగా అవకాశం ఇచ్చినట్టు కనపడదు. సాంప్రదాయ నాయకులు సీనియర్ ట్యాగ్ లైన్తో జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. గెలుపు గుర్రాలతో వారికి మాత్రమే పార్టీలు సీట్లు కేటాయిస్తున్నాయి. ప్రధానంగా ఒక సామాజిక వర్గం మాత్రమే రాజకీయాల్లో కీలకంగా మారింది. మిగతా సామాజిక వర్గాల నాయకులలో నాయకత్వ పటిమ ఉన్నప్పటికీ వారికి అవకాశం అందనంత ఎత్తులో ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంతో అనేక మంది కొత్త తరం నాయకులు జనసేన వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ. శివ, ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఈ 50 పేర్లు అయితే రావడం జరిగింది. ఈ హరిరామ జోగయ్య గారు దీనికి సంబంధించి ఈ లిస్టు ఇవ్వటం అనేది జరిగింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఈ లిస్టుకు సంబంధించిన ఈ నాయకులు ఎవరైతే ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా పరిగణలో తీసుకోవాలి ఏంటి అనే దాని మీద ఆయన పూర్తిగా కూడా దీన్ని డిసైడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాను కనుక చూసుకున్నట్లయితే మాత్రం 17 నియోజకవర్గాలు ఉంటాయి. 17 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి ప్రతి చోట కూడా కొంత బలం అనేది ఉన్నది. ఈ బలం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనసేన పార్టీకి కేడర్ ఉండటమే కాకుండా నాయకత్వ పటిమ కూడా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ప్రధానంగా కూడా కాపు సామాజిక వర్గం అదేవిధంగా కూడా కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే దీనికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకుల్ని ముఖ్యంగా కూడా అభ్యర్థుల్ని నిలబెట్టేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లయితే మాత్రం గెలుపుకి అవకాశం ఉందని చెప్పి హరిరామ జోగయ్య గారు ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలను పేర్కొనడం జరిగింది. ఈ 4 నియోజకవర్గాలు ప్రధానంగా కూడా ముఖ్యంగా తెనాలి అనేటప్పటికీ నాదెండ్ల మనోహర్ కీలకమైనటువంటి నాయకుడు జనసేన పార్టీకి సంబంధించి. ఆ జనసేన పార్టీకి సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్తో పాటు ఎంతో అటాచ్మెంట్ ఉన్న నాయకుడు. జనసేన పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నాయకుడు. ఆయన గతంలో కూడా 2 సార్లు తెనాలి అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఆయన పోటీ చేసినటువంటి సందర్భంలో ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆ తర్వాత 2వ సారి గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన ఫుల్ టైమ్ స్పీకర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనకి తెనాలితో గట్టి పట్టున్నటువంటి ఈ నేపథ్యం. దాంతో ఆయన గనక అక్కడ జనసేన పార్టీ తరఫున అక్కడ గనక పోటీ చేసినట్టయితే మాత్రం అక్కడ ఉన్న సామాజిక వర్గ సమీకరణాలు కనుక చూసుకున్నట్లయితే మాత్రం కమ్మ 30,000 ఉన్నారు. అదేవిధంగా కూడా కాపు 21,000, ముస్లిమ్స్ 20,000, ఎస్సీలు 48,000, రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఈ విధంగా 14 వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఆయన కనుక అక్కడి నుంచి పోటీ చేసినట్టయితే మాత్రం తప్పనిసరిగా కూడా విజయం సాధిస్తాడని చెప్పి భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఆయనకి ఆ సీటు కేటాయించినట్లయితే కంపల్సరీగా కూడా ఆయన విజయం సాధిస్తారు అని చెప్పి దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ఉందో ఆ లిస్టులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కూడా గుంటూరుకి సంబంధించి గుంటూరు వెస్ట్ ఉన్నది. గుంటూరు వెస్ట్కి సంబంధించి ఇక్కడ మొత్తంగా కూడా ఈ కాపు సామాజిక వర్గము అదేవిధంగా కూడా కమ్మ సామాజిక వర్గము బీసీలు మైనారిటీలు ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యం. ఇక్కడ బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీసీ సంబంధించినటువంటి ఈ అభ్యర్థిని కనుక ఇక్కడ నిలబెట్టినట్టయితే మాత్రం కంపల్సరీగా కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఇక్కడ ఏదైతే టీడీపీ పార్టీకి ఉందో ఆ టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీలో సరైనటువంటి నాయకుడు లేకపోవడం, ఈ నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్త లేకపోవడం, ఒక కార్పొరేటర్నే ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి పరిస్థితి. దీనికి తోడు అక్కడ ఉన్నటువంటి దరిదాపు 4-5 2 ఎన్ఆర్ఐలు అదేవిధంగా కూడా ఒక మాజీ మంత్రి ఈ విధంగా
మొత్తం 5 కూడా టీడీపీ తరఫున వాళ్ళు ఈ స్థానం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన అభ్యర్థి బోనబోన శ్రీనివాస్ యాదవ్ కనుక ఇచ్చినట్లయితే బీసీ అభ్యర్థి అందరితో కూడా అక్కడ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఇతనికి గనక ఇచ్చినట్లయితే మాత్రం విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి హరిరామ జోగే గారు ఇచ్చినటువంటి నివేదికలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కూడా పెదకూరపాడు నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ గతంలో టీడీపీ తరఫున ఉన్న ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ వైసీపీ ఎమ్మెల్యే కానీ వీళ్ళిద్దరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ చెప్తూ ఉంటారు, పాలిటీషియన్స్ అయితే కాదు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత స్పేస్ అనేది ఉన్నది. ఈ స్పేస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకు అధికంగా ఉంది. అదేవిధంగా కూడా కాపులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక జనసేన పార్టీకి మంచి ఈ పట్టు ఉన్నటువంటి ప్రాంతంగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ నుంచి కనుక పోటీ చేసినట్టయితే జనసేనకు సంబంధించిన అభ్యర్థి ముఖ్యంగా కూడా బొర్రా వెంకటప్పారావుని తెర మీదకు తెచ్చినటువంటి పని ఇచ్చినట్లయితే మాత్రం అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఏదైతే ఇక్కడ గుంటూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల ఎంపిక ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా కూడా ఒక నిర్ణయాత్మకంగా ప్రతి చోట కూడా విశ్లేషించి అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా చూసుకున్న తర్వాత అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే విధంగా కూడా ఈ ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పినటువంటి ఈ సందర్భం అయితే కనపడుతుంది. ఇదే విధంగా కూడా పొన్నూరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పొన్నూరుకి సంబంధించి పొన్నూరు నియోజకవర్గం అనేది ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం. అయితే ఇక్కడ గతంలో పార్వతీ నాయుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆమె మిక్స్డ్ టాకు ఉన్నప్పటికీ కూడా 2019లో ఆమెకు 15,000 ఓట్ల వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఆమెకి కనుక ఇక్కడ ఇచ్చినట్లయితే కొంతవరకు విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా బలమైనటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఉన్నటువంటి ఈ నేపథ్యం. అటువంటి సందర్భంలో ఇవ్వటం అనేది దీనికి సంబంధించి సీటు వ్యవహారం అనేది మాత్రం ఇంకోసారి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. పూర్తిగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే 4 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు ప్రతి వార్డులో కూడా ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలు ఒక గుంటూరు జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలం కూడా ఒక సామాజిక వర్గమే అధికారాన్ని చలాయిస్తూ ఉంటుంది. అదేమన్నంటే సీనియర్ నాయకులు అనే ట్యాగ్ లైన్తోనూ అదేవిధంగా కూడా వీళ్ళైతే గెలుపు గుర్రాలు కంపల్సరిగా ఏ పార్టీ అయినా గెలిచే వాళ్ళకే టికెట్ ఇస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకే ఇక్కడ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది కూడా రాజకీయాలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు మాత్రం విసిగిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి పార్టీ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా కూడా స్థానాలు ఇవ్వడంతో మిగతా కులాలకు చెందినటువంటి నాయకులు ఎవరైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నాయకులు సమాజ సేవ చేద్దాము పొలిటికల్గా వచ్చి అనుకునేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి అవకాశం అయితే కనపడలేదు. ఇటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి వచ్చినటువంటి నేపథ్యమే కులరహితంగా కూడా ఈ పొలిటికల్గా కూడా ఉండాలి అనే ఉద్దేశంతో పొలిటికల్గా అన్ని సామాజిక వర్గాలకి వాళ్ళ దామాషా ప్రకారం ఎంతమంది అయితే సమాజంలో వాళ్ళకి ఎంతమంది అయితే వాళ్ళకి ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది అయితే జనగణనలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి అదే దామాషా ప్రకారం వాళ్ళకు కూడా సీట్లు కేటాయించాలి. ప్రతి వారికి సమాన హక్కులు రావాలంటే కేవలం సంక్షేమ పథకాల ద్వారానే ఈ సామాజిక న్యాయం అనేది జరగదు. సామాజిక న్యాయం జరగాలంటే మాత్రం ప్రతి వారికి కూడా కంపల్సరీగా కూడా రాజకీయంగా వాళ్ళకి ఈ అవకాశం అనేది కల్పించాలి. రాజకీయంగా వాళ్ళకి అవకాశం కల్పించినప్పుడే ఈ విధంగా కూడా సమాజంలో అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఈ స్థాపించిన నేపథ్యంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కూడా జనసేన పార్టీ వైపే వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 4 సీట్ల కేటాయింపులు అయితే ఇచ్చినట్లయితే బాగుంటుందని చెప్పి సూచనలు అయితే చేసిన పరిస్థితి సూచన చేశారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఈ 4 సీట్లు కేటాయింపు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 సీట్లు కనుక కేటాయించినట్లయితే ఈ నియోజకవర్గాల్లో కేటాయించినట్లయితే మాత్రం జనసేన పార్టీకి మాత్రం గెలిచే అవకాశం మాత్రం